ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः पार्वती वीरभद्र काली नमो नमो जय गुरुदेव गंगम जय सीताराम जय वीरभद्र नमो नमः हरि మనం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ముగిసినాయి. ఇప్పుడు కౌంటింగ్ డేట్ దగ్గరకు వస్తుంది. కానీ చాలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మన మాచర్లకు సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది ఒక వీడియో బయటపడింది. ఎందుకంటే అది కూడా ఆ పరమ శివుడు ఆ వీరభద్రుడే దాన్ని బయటకు వేసినాడు నాన్న. ఎందుకంటే వ్యవస్థలో ఎట్లా లోపల కూడా చూపించినాడు. ఈరోజు ప్రతి ఒక్క వీడియో ఫుటేజ్ ఉంటుంది. ముందే ఈసీ తెలపాల, కానీ తెలపలే. కానీ మా నాన్న వీరభద్రుడు ఇది లీక్ చేసే తలకల్లా తెలుసుకోకుండా వాళ్ళే మళ్ళీ మేము ఇది లీక్ చేసింది కాదని తెలిపినప్పుడు అర్థం చేసుకోవాలి వ్యవస్థను ఎంత బాగా పనిచేస్తున్నావో. ఈరోజు ఈసీ ఎంత పకడ్బందీగా చేసేది అర్థమవుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంత బాగా నడిపిస్తున్నారు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎవరు పక్షపాతం మనం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి గారికి ఎంత క్యాష్ ఫీలింగ్తో కానీ ఆయన ఇంకా ముఖ్యమంత్రి తర్వాత ఆయనదే ఇంకా అధికారం. ఆయన హయాంలో ఎన్ని జరిగినావో ఎన్ని నిర్ణయాలు జరిగినావో అన్నీ తెలుసు. మనం ముఖ్యంగా దాదాపు ఎలక్షన్లకు 2 నెలల ముందు నుంచి కూడా సిఎస్ని మార్చాలంటే కూడా ఏమాత్రము చేయలేదు. అంటే కేంద్రం ఎట్లా అయింది అంటే ఒక పక్క చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూనే ఒక పక్క మెయిన్ చిన్నవి తీసేస్తూ మెయిన్ అయిన అట్లే పెట్టినారు. అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ మన బీజేపీ 2 నాలుగుల ధోరణి ఎట్లుందని. కానీ ఏది ఆగందన ఎవరు ఆపినా ఆగదు, ధర్మం గెలుస్తుంది, పెద్ద విప్లవం వెళ్తుంది. వీరభద్ర చైతన్యం నాన్న ఇది. ప్రజల్లో వీరభద్ర నింపిన చైతన్యం కాబట్టి ఈరోజు నాయకులు తిరగబడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, తరిమి కొడుతున్నారు. ఇది వీరభద్ర యుగంలో వీరభద్రుడు ఆడే ఆటనన్న. వీరభద్రని ఎవరన్నా అడ్డుకోగలరా, ఆపగలరా? ఈరోజు చంద్రబాబులో అంత ధైర్యం ఎక్కడ, పవన్ కళ్యాణ్కి లోకేష్లో అంత ధైర్యం అంత తెగింపులు ఎక్కడి నుంచి వస్తానా? వాళ్ళు నడిపిస్తులేదు మన ఆయన వీరభద్రుడు. మోడీని నడిపిస్తులేదు మన ఆయన వీరభద్రుడు. ఆదిత్యనాథ్ యోగిని నడిపిస్తున్నది మన ఆయన వీరభద్రుడు. అంటే వీళ్ళందరూ వీళ్ళ ముందు నిలబెట్టుకోగలరా? ఈ రాక్షస రాజ్యం ముందు అరాచకుల ముందు నిలబడగలరా? వాళ్ళ భార్యలని కించపరుస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రకరకాలుగా ఎన్ని కుట్రలు చేసినారో అన్నీ చేసినారు. కానీ అన్నిటిని అడ్డుకుంటూ వాళ్ళు దొంగ ఓట్లు సృష్టించారు. దాన్ని బయట తెచ్చినాడు మన నాన్న వీరభద్రుడు. రకరకాలుగా అన్నీ ఏది అనుకుంటే అన్నీ రివర్స్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం ఎంత పెరిగిందో మనం చూస్తున్నాము. ఎక్కడి నుంచో విదేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని చైతన్యానికి నాంది పలికినారు. ఇదే వీరభద్ర యుగంలో ఆరంభం. ఇప్పటివరకు మనం పార్ట్ 1లో అన్ని అరాచకాలు చూసినాము. ఒక్క అవకాశం అంటే అమాయకుడిగా వచ్చి అన్ని హామీలు ఇచ్చి అన్ని తుంగలో దొక్కి 100కి 10 మార్కులు కూడా సంపాదించకుండా 100కి 199% చేసిన నాయకుని చూసినాం. అన్ని అబద్ధాలతోన ఎంతసేపు ఉన్నా ఏది వచ్చినా చంద్రబాబు ఫోబియా, పవన్ కళ్యాణ్ ఫోబియా, లోకేష్ ఫోబియా. వీళ్ళే టార్గెట్గా 5 ఏళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ప్రజలకి డబ్బుల రూపంలో బటన్ ఒత్తడము, మీకు సంక్షేమం అందిస్తున్నాం. ఇదేనా? అంటే మనమందరం ట్యాక్సులు కట్టి డబ్బులు రెడీ చేసి అకౌంట్లో నింపితే ఈయన పంచడానికి పెట్టినామన్నమాట. అంటే నాయకుడు అంటే ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు, ఒక ఉద్యోగాల అవకాశాల గురించి కాదు, ఇటువంటివి ఏముండవు. ఓన్లీ బటన్ ఒత్తాలా, డబ్బులు ఇవ్వాలి. మీకు ఇది ఇచ్చిన మొదటి మీటింగ్ పెట్టి ఎన్ని 100 కోట్లు అయ్యాయో చూడండి మీటింగ్కి ఒకసారి 5 ఏళ్ళలో. తర్వాత సిద్ధం సభలకి ఎన్ని అయ్యింది, అవి పెయింట్కి ఎంత అయింది, ఇవన్నీ మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవాలా. ఎంతసేపు ఉన్నా పబ్లిసిటీ ముఖ్యమంత్రి. ఇప్పుడు అమరావతిని ఫేక్ గ్రాఫిక్ అంటుండ్రి. మళ్ళీ ఈరోజు ఆయన చేసిన గ్రాఫిక్లని మనం చూసినాము. ఎక్కడ చూసినా గ్రాఫిక్తో చేయడము. అందరినీ వచ్చి చూసినాం కదా కుప్పంలో. ఇట్లా ప్రారంభించినాడు, వెనకే ఇది అయిపోయింది నీళ్ళు ప్రాజెక్ట్ ప్రారంభించి. అది ఎందుకంటే పులివెందులో చంద్రబాబు గారు చేసిన దానికి నా పులివెందులో చేసినా కదా నీకు కుప్పంలో చేసామంటారు అనమాట. ఇదే ప్రత్యేకంగా అమరావతి రెడీ చేసుకుండా, పోలవరం కట్టుకోకుండా, హోదా తేకుండా అన్ని అవకాశాలు మా నాయన పరమశివుడు ఆ వీరభద్ర కల్పిస్తే మోడీ దగ్గర తల వంచి వివేకానంద కేసుకి నీ ఈడీ కేసులకి బెయిల్ని రద్దు కాకుండా చేయడానికి ఉపయోగించుకున్నావు. నీ కోసం ఉపయోగించుకున్నావు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో దొక్కి రాష్ట్ర ప్రయోజనాల నమ్మకాన్ని 5 కోట్ల మంది నమ్మకాన్ని బొమ్మ చేసి 151 సీట్లు ఇచ్చాడంటావు. 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? యువకుడు నమ్మకంగా చేస్తావేమో, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతావేమో, చంద్రబాబు కంటే ఇంకా బెటర్ చేస్తావేమో అనుకొని ఇచ్చినారు. కానీ నువ్వేదో ఏదో మేధావో జ్ఞానమో లేకుంటే ఏదో అని ఇలేదన్న. కానీ ప్రజలకు అందరికి గుణపాఠం నేర్పించినావు.
నువ్వేమో నీ నిజాయితీ ఏమో నీదంతా నిజ స్వరూపం మన ఆయన ఇరవై అర్థంలో పెట్టి చూపిస్తున్నాను. దీంట్లో సందేహం పడే అవసరం లేదు. కార్యకర్తలు కూడా తెలుసుకున్నాను, వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే మనం ధర్మం పక్క ఉండాలా. ఆ ధర్మం పట్టుకున్న వాళ్ళకే ఆ పరమశివుని ఆజ్ఞ ఉంటుంది. మనం ధర్మం పక్కుండామో అధర్మం పక్కకుండా తెలుసుకోండి. వ్యక్తిగతాలకు ఎవరికి ఊడిగాలు చేయొద్దండి. చంద్రబాబు చేసినా చంద్రబాబుని విమర్శించాలా, పవన్ కళ్యాణ్ చేసినా విమర్శించాలా, జగన్ చేసినా విమర్శించాలా. మనం ఓటు ఎవరికి ఉండాలా, ధర్మం పక్క ఉండాలా. విజన్ ఉండే నాయకులకి, డెవలప్ చేసిన నాయకులకి, మన ప్రజలు మన బిడ్డల భవిష్యత్తుకి భావితరానికి విజన్ ఉండే నాయకుడు ఎట్లా డెవలప్ చేసే వాళ్ళకి వేయాలి. కానీ పప్పుల పిల్లలకు పంచిపెట్టి ఇచ్చి అది చేయడం గొప్ప. అది కూడా మన డబ్బులతో మనకు అన్ని ట్యాక్స్లు వేసి రకరకాల వస్తువుల మీద కరెంట్ ఛార్జీలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు చూస్తున్నాం. అన్నీ ఈరోజు చెత్త బండి మీద కూడా వేసి లాస్ట్కి ఈ విధంగా జరుగుతున్నారు. మనం అన్నీ చూసినాం. డెవలప్మెంట్ ఎక్కడ లేదు. ఉండే ఫ్యాక్టరీలు కూడా తరలిపోయినాయి. పెట్టుబడులు రావడంలే. ఎంతసేపున్నా అప్పులు చేయడము, ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఇవన్నీ చేసినాడు. ఇది మనం చూడాల్సింది. తస్మాత్ జాగ్రత్త. ఇది వీరభద్ర యుగం. వీరభద్ర ఆగమనమైంది. మన ఆయన ఆగమనంతోనే కరోనా సృష్టించినాడు. భయం అంటే ప్రపంచానికి చూపించినాడు. ఇప్పుడు రెండో భాగంలో దుష్ట శిక్షణ చూపిస్తాడు. రాజకీయం మీద ఫస్ట్ కొడితేనే వ్యవస్థని బాగుపడతాయి. ఈ వ్యవస్థను నాశనం చేసేది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ నాయకులు, మంచి నాయకులు, నిజాయితీ పరులు వస్తే వ్యవస్థలు ఆటోమేటిక్గా నిజాయితీవంతమైన అధికారులు తయారవుతారు. ఒకవేళ నిజాయితీవంతమైన అధికారులు ఉన్నా వాళ్ళని పని చేయని రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్ పేరుతో, బ్లాక్మెయిల్ పేరుతో ఏదైనా లొసులు ఉంటే తీసి బెదిరించి పని చేపిస్తారు. కాబట్టి ఇంతవరకు ఆటలు సాగినాయి. కానీ ఇవన్నీ ఏం సాగవు. ముందుకు నీతివంతమైన నిజాయితీ పాలన, వీరభద్రయుగంలో అంతా ధర్మమే ధర్మం ఉంటుందన్న అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఇవన్నీ రాబోయే రోజు అర్థమవుతుంది. జయ వీరభద్ర మరియు